ఎందుకంటే నేను చేసినటువంటి అన్ని స్కూల్స్లో ది బెస్ట్ స్కూల్ ఏంటంటే తుళ్ళూరు. ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు. కొంతమంది పిల్లలను చూస్తుంటే జనరల్ గా అప్పుడు ఎట్లా ఉన్నారు 10th క్లాస్లో, అంటే మేము 8th క్లాస్ మేము వచ్చినప్పుడు మీరు 8th క్లాస్ ఎట్లా ఉన్నారో కొంతమందిని గుర్తుపెట్టాం. పేర్లు అయితే ఎవరికి గుర్తులేవు, అదేమనుకోవద్దు. అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంత అందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలి. సర్వీస్ చేసినటువంటి స్కూల్ అంటే అన్ని స్కూల్లో చేస్తాము. ఇది ఒక గోల్డెన్ ఎరా. మా టీచర్లు అందరూ చెప్తారు, మీ సర్వీస్లో బెస్ట్ స్కూల్ ఏంటంటే తుళ్ళూరే చెప్తారు. ఇప్పుడు కూడా లీవ్ లెటర్ రాస్తుంటే ఏమొస్తుందంటే కేవీఆర్ జడ్పీఎస్సీ ఏమన్నా రాస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నారంటే తుళ్ళూరు. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి కవెలుగయ్యా. గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా మాట్లాడుతున్నారు. అసలు ఇంటింటికి ప్రతి టీచర్ దగ్గరికి అడ్రస్ కనుక్కోవడానికి వాళ్ళని పిలవడం చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఓపికగా చాలా చక్కగా పిలుస్తున్నారు అని అనిపిస్తుంది. నేను కేవలం మిమ్మల్ని నా పాత స్టాఫ్ని కలవడం కోసం మార్నింగ్ బాగా వర్షం పడింది, వస్తానో రాను అనుకున్నాను. 11:30 బయలుదేరితే కూడా మాకు బాగా నేను మాకు వచ్చాను. కానీ వచ్చినందుకు హ్యాపీగా అనిపిస్తుంది. కేవలం రావడానికి కానీ రావడం కోసం వచ్చాను. కానీ ఇక్కడ చేసిన 7 years నాకు చాలా జాబ్ ఖర్చు. మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకి కగుడులయ్యా. గురువర్యా నా గురువులు అనగానే నాకు వాళ్ళు తల్లిదండ్రులతో సమానం. తల్లిదండ్రుల తర్వాత గురువులే నా 10th క్లాస్ దాకా నాకు ఏమేమి అన్నీ గుర్తున్నాయి. నేను స్కూల్లో చదువుకున్నాయి, క్లాస్లో విన్నవి చేసినాయి. అవి ఎప్పుడు జ్ఞాపకాలు. నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు నాకు తెలియనివి కూడా చాలా చెప్పేవాళ్ళు, కానీ నాకు గుర్తుండే కాదు. కానీ అలాంటి రోజు తీసుకురావాలని చెప్పే ఈ గెట్ టుగెదర్ చెయ్యాలి అందరూ అనుకుంటున్నాం చేయాలని, కానీ ఏ ఒక్కరు ముందు తీసుకెళ్ళలేదు. నాకు August 15, 2024 వచ్చిన థాట్ ఇది. ఆ రోజు చెయ్యాలని బలంగా ఉన్నాను. ఆ బలంతోనే ఇలా అందరికీ గ్యాదర్ చేసి ఫంక్షన్ సక్సెస్ చేయాలి, ఏమైనా సరే ఎలా అయినా సరే అని చెప్పి అలా స్టార్ట్ అయింది ఆ రోజు. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా.
నేస్తమా మీరు మమ్మల్ని మీకు సంపాదిస్తున్నారు చాలా మంది కూడా. మీరు మాకంటే ఉన్నతమైనటువంటి విలువల్లో ఉన్నారు గురువులుగా కూడా. కాబట్టి మీరే మాకు గొప్ప అన్న. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే. అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లా కలిసి అలానే పిలుచుకునేవాళ్ళు. అన్న బాగున్నారా లేదా తమ్ముడు బాగున్నారా. ఇప్పటికదే కలిస్తే ఏమన్నా అనేటువంటి పిలిపే ఉండేది. మిగతా తోట కూడా అది లేదు. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన నెంబర్లు సరేనండి. నెంబర్ 1 ఆమని ఎంపీఏ. నెంబర్ 2 చెరుకూరి ధరణియ చారాణి. నెంబర్ 3 నెంబర్ 1 ఆమని. నెంబర్ 2 అక్కడ పడింది పడ్డలే. 3 ఇందిరా ప్రియదర్శిని. 4 ఇందు నిలబడండి. 5 మౌనిక. కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.